హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 31st నైట్ 9 o'clockకి ఈ కోకో పౌడర్ లేకుండా చాక్లెట్ కేక్ చేశానండి. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ చూడాలంటే ప్లీజ్ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ రెసిపీ చూసేద్దాము, పదండి. ముందు మనము ఏ కేక్ గిన్నెలో అయితే బేక్ చేసుకుంటామో కేక్ని, ఆ గిన్నెకి ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఇలాగా గీస్ చేసుకోవాలండి, రాసుకోవాలి. బటర్ పేపర్ ఉంది నా దగ్గర కాబట్టి బటర్ పేపర్ పెట్టాను. బటర్ పేపర్ లేకపోతే మైదాని డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను బ్రిటానియా బోర్బాన్ బిస్కెట్స్తో ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. సో ఈజీ, మీ పిల్లల దగ్గర కూడా చేయించవచ్చు. నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, ఈచ్ 20 రూపీస్ అండి. ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసుకొని 3 times నేను మిక్సీలో పెట్టుకున్నానండి, ఫైన్ పౌడర్ లాగా. చాలా ఈజీగా ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో ఓరియో బిస్కెట్స్తో కూడా చేసి పెట్టున్నానండి. ఇలాగ 3 times నేను ఫైన్గా పౌడర్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ మిక్సీ పట్టుకొని ఇలాగా జల్లించుకుంటున్నానండి. తర్వాత 1 after 1 ఏమేమి వేస్తున్నానో కేర్ఫుల్గా చూసి వాచ్ చేయండి. తర్వాత కేక్ సరిగ్గా రాలేదని మాత్రం అనకండి. అలాగే 1/2 కప్పు మైదా. మనం డైరెక్ట్గా ఓన్లీ బిస్కెట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇలా మైదా యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అలాగే 1/2 teaspoon బేకింగ్ సోడా, 1 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలాగ జల్లించుకోవాలి. మనం బేకరీ స్టైల్లో కేక్ రావాలంటే 2-3 సార్లు మైదాని బాగా జల్లించుకుంటే చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. ఇలాగ టోటల్గా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు 1 teaspoon వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. తర్వాత పక్కన ఒక పెద్ద మందటి అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టి అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టి మీడియం మంట మీద ఒక 15 minutes మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల కొద్దిగా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు, అంటే కాంచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కలుపుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలాగా మధ్యలోకి మనం కేక్ చేసుకున్న గిన్నెలోకి మధ్యలో ఇలా వేసినారంటే ఈవెన్గా కేక్ బ్యాటర్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలాగ మనం ఈక్వల్గా చేసుకొని ఒక 2-3 times ట్యాప్ చేసుకున్నారంటే ఎయిర్ బబుల్స్ అన్నీ బయట వచ్చేసి చక్కగా కేక్ అనేది పొంగుతుంది. ఇప్పుడు 15 minutes ప్రీహీట్ చేసుకున్న ఈ గిన్నెలోకి ఈ కేక్ గిన్నె పెట్టేసి మీడియం మంట మీదే 30 minutes మధ్యలో ఓపెన్ చేయకుండా చేస్తే ఇలాగ ఫ్లఫీగా పైకి పొంగుతుందండి. ఇప్పుడు ఇది పూర్తిగా కుక్ అవ్వలేదు, ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 15 to 20 minutes పెట్టుకుంటే చక్కగా ఇలాగ చూడండి, కేక్ గుచ్చితే ఏమీ చాకుకి అంటుకోలేదు. వెరీ సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా, సో స్పాంజీగా వచ్చింది. ఇప్పుడు ఒక టవల్ కానీ కర్చీఫ్ కానీ దాని మీద వేసేసి పూర్తిగా చల్లార్చుకునేసిన తర్వాత ఇలాగ డిమోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే టవల్ ఎందుకు వేయాలంటే పైన డ్రైగా కాకుండా సాఫ్ట్గా ఉండడానికి. చూసారు కదా, ఇప్పుడు దీని మీద మీకు ఎలాంటి డెకరేషన్ అయినా చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇలాగే కూడా హర్సీ సిరప్ స్ప్రెడ్ చేసుకొని కూడా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే మరీ ఇష్టం కదా. ఈ విధంగా ఆల్రెడీ మన ఛానల్లో విప్డ్ క్రీమ్ లేకుండా ఈ చాక్లెట్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో, గనాచి ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మన వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూసారు కదా, సో సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది, బేక్ అయ్యింది కేకు. వెరీ సింపుల్గా. మీకు నచ్చితే దీని మీద మనం విప్పింగ్ క్రీమ్తో డెకరేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాగే కూడా తినేస్తే చాలా బాగుంటుందండి. లేదంటే చాక్లెట్ గనాచి తెచ్చి పైన వేసుకొని తినచ్చు. షుగర్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు. లేదా దాని మీద మనము కలర్స్ షుగర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, చాక్లెట్ చిన్నవి జెమ్స్, లేకపోతే చాక్లెట్
షార్ట్స్ ఉంటాయి కదా రౌండ్వి, అవి కూడా పెట్టి చాలా స్పాంజీగా వచ్చింది. కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా. ఇలాంటి రెసిపీస్ మరెన్నో మన ఛానల్లో వచ్చేస్తాయి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే తెలుసుకున్నప్పుడు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. కీప్ స్మైల్.